మాచర్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పేదల ఇళ్ల స్థలాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే అగ్రవర్ణ కులాలతో కూడా పేదలు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని అన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని ఖండిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కె దానం, ఏ సుందర్రావు, పి శామ్యులు, బి రామయ్య, కె మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. बहुजन समाज पार्टी कुमारी बहन जी नायकत्व मायावती गारी नायकत्व మాచర్ల పట్టణంలో మాచర్ల నియోజకవర్గ స్థాయిలో బడుగులు బలహీన వర్గాలు ఇళ్ల స్థలాలు కార్పొరేషన్ లోన్లు మరి ప్రభుత్వ అధికారులకు ఎన్నో అర్జీలు సమర్పించడం జరిగింది. మరి అగ్రవర్ణాల్లో పేదల్లో మరి రెడ్డి సామాజిక వర్గాలు కానీ, కమ్మ సామాజిక వర్గంలో కానీ, బ్రాహ్మణ, వైశ్య, నాయుళ్ళు, అగ్రవర్ణాల పేదలకు కూడా మరి సంక్షేమ పథకాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని మొన్న పోయిన సోమవారం రోజున గ్రీవెన్స్లో ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం కూడా మహిళలకి ఎంతో మేము పెద్దపీట వేసాము, బీసీలకు పెద్దపీట వేసాము, మైనార్టీలకు ఇస్తున్నాము, ఎస్సీలకు ఇస్తున్నాము, ఎస్టీలకు ఇస్తున్నాము, డ్వాక్రా మహిళల సంఘాలకి ఎన్నో రుణాలు ఇచ్చామని టీడీపీ ప్రభుత్వ నాయకులు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఏ ఒక్కరికి కూడా మాచర్ల నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఎవ్వరికి సంక్షేమ పథకాలు అందటం లేదని బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అతి త్వరలో బడుగు బలహీన వర్గాలకు, పేద రైతులకు, మహిళా సంఘాలకు కూడా రుణాలు అందకపోతే, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం కూడా మీడియాలో తెలియజేస్తున్నాం. మరి దళితులు, మైనార్టీల మీద కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పరిపాలన వచ్చిన కాడ నుంచి ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడుల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పల్లెటూరు ప్రాంతాల్లో ఇక ప్రతి గ్రామాల్లో కూడా మిమ్మల్ని తిరగనీయమని హెచ్చరిస్తున్నాం.